ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ముందుగా ఢిల్లీలోని క్లాంక్యూకి హాజరు కానున్నారు. అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ కానున్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితోటి చర్చలు జరపనున్నారు. రాత్రికి వన్ జన్పథ్లోని సీఎం నివాసంలోనే బస చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందుగా ఢిల్లీలోని కాంక్లేవ్కి హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితోటి చర్చలు జరపనున్నారు. రాత్రికి వన్ జన్పథ్లోని సీఎం నివాసంలోనే బస చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అలాగే ఈ రోజు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఉంటున్నారు. అలాగే ఏ కార్యక్రమాల్లోనే పాల్గొనే అవకాశం ఉంది? ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల వల్ల చంద్రబాబు ఢిల్లీ పర్యటన అయితే ఆసక్తికరంగా మారింది. అంటే రేపు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో మోదీతో పాటు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నట్లయితే తెలుస్తుంది. ఏపీకి కేంద్ర ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో తాజా పరిణామాలపైన చంద్రబాబు అయితే చర్చించనున్నారు. ఇదే సమయంలో ప్రధానితో ఏపీలో పలు ప్రాజెక్టుల శంకుస్థాపనకు చంద్రబాబు ఆహ్వానించాలని ఆలోచనతో ఉన్నట్టుంది. ముఖ్యంగా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పత్రిక ప్రైవేట్ సంస్థకు సంబంధించి దాంట్లో అయితే చంద్రబాబు మాట్లాడనున్నాడు. దాని క్రమంలోనే ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సమావేశంగా అయితే కానున్న నేపథ్యంలో కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టుల అంశం పైన కూడా ప్రధానితో అయితే చర్చించనున్నట్లు తెలుస్తుంది. అయితే పోలవరం, అమరావతికి కేంద్రం తాజాగా నిధులు కేటాయించింది. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ 15,000 కోట్ల రుణం మంజూరు చేసిన నేపథ్యం ఈ రుణం కేంద్రం గ్రాంట్ గా అయితే ఇస్తుందన్న రాష్ట్ర అధికారులు చెప్తున్నారు. అయితే 30 ఏళ్ల కాల పరిమితితో రుణం అయితే ఖరారైంది. ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో అయితే ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఇక చంద్రబాబు సమావేశంలో వచ్చే నెలలో అమరావతితో కొత్త రైల్వే లైన్ కోసం అయితే భూమి పూజ చేయాలని అయితే నిర్ణయించారు. దీంతో పాటుగా విశాఖ రైల్వే జోన్ కు సైతం ఒకే సమయంలో ప్రధాని చేతుల మీదుగా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారానే అమరావతి పనులు ప్రారంభించాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పర్యటనలో ప్రధానికి ఏపీకి కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు. అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక అంశాలపైన కూడా ముఖ్యంగా ఆయన చర్చించే అవకాశాలు అన్నట్లుగా తెలుస్తుంది. ఇక చంద్రబాబు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ప్రధానితో భేటీ సమయంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశం పైన కూడా చర్చ జరగనున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఏపీ నుంచి ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ ను మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం కోరినట్లుగా కూడా ఉంది. అయితే పవన్ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు. అయితే ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా చంద్రబాబు ముఖ్య నేతలు అసెంబ్లీలో ఏదైతే శనివారం ఇద్దరు ముఖ్య నేతలు ఉండరు. దీనికి సంబంధించి ఆ ఇద్దరు కూడా మహారాష్ట్రలో ఎలక్షన్ సంబంధించి ఆ ఇద్దరు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండటమే దీనికి కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యం ముఖ్యంగా ఈ ఢిల్లీ టూరు అక్కడ వాళ్ళతో వివరించేందుకైతే ముఖ్యంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.